దొంగరాతల దివేది ఇసుకలో పూర్తిగా కూరుకుపోయిన స్పెషల్ సిఎస్ అక్రమ తవ్వకాలపై కలెక్టర్లతో అబద్ధాలు అంతా ఓకే అని ప్రఫార్మా పంపించి మరీ ఆదేశాలు డూడు బస్వన్నల సంతకాలు చేసిన ఐఏఎస్లు ఎన్జీటీ హైకోర్టు సుప్రీంకోర్టుకు అసత్య నివేదికలు జగన్ సర్కార్ హయాంలో ఇది కలెక్టర్ల తీరట తనిఖీలు చేయకుండానే అక్రమాలు లేవని సర్టిఫికెటు ప్రఫార్మాలో జిల్లా పేరు నింపి కింద సంతకం స్టాంపు ఏం మాయ చేసేవో గోపాలకృష్ణ ద్వివేది ఈయన సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు ఈయన ఏంది దొంగరాతల ద్వివేది అని ఆంధ్రజ్యోతి ఒక హెడ్డింగ్ పెట్టింది. ఆయన ఒక సీనియర్ ఐఏఎస్, ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఎక్కడైనా సంతకం పెడితే వాళ్ళ సంతకం ఉంటుంది, దానికి సంబంధించిన రికార్డు ఉంటుంది. ఒకవేళ నిజంగానే ఆయన అక్రమాలు చేస్తే, ఆయన అవినీతి చేస్తే, ఆయన అడ్డగోలు వ్యవహారాలు చేస్తే దానికి సంబంధించిన రికార్డు ఉంటుంది. ఇలా కూటమి ప్రభుత్వం వచ్చింది, ఆయన పైన చర్యలు తీసుకోవచ్చు, చట్ట ప్రకారం అన్నీ ఉంటాయి. ఎందుకంటే రికార్డెడే ఉంటుంది, పొలిటికల్ లీడర్ కాదు నోటుతో మాట చెప్పడానికి. అధికారి కాబట్టి ఆయన సంబంధించిన ఫైల్స్ ఉంటాయి, నోట్ ఫైల్స్ ఉంటాయి, ఆయన రాసిన రిమార్క్స్ ఉంటాయి, ఆయన రాసిన యాక్సెప్టెన్సీ అప్రూవల్స్ ఉంటాయి ఫైల్ పైన. దానిపైన స్పష్టంగా చర్యలు తీసుకోవచ్చు. కానీ ఆంధ్రజ్యోతి రాస్తుంది ఏమని? దొంగరాతల ద్వివేది. మరి మీరు రాసే రాతలేంది? మీరు ఒక పత్రికగా ప్రజల పక్షాన ఉండాల్సిన పత్రికగా ఒక ప్రభుత్వానికి అనుకూలంగా లేదా ఒక పార్టీకి వ్యతిరేకంగా విషయం కక్కుతుంటే దీన్ని ఏమంటారు? దొంగరాతలు అనరా అనేది ఇలా ఏపీలో ప్రజలు మాట్లాడుకున్నారు. గోపాలకృష్ణ ద్వివేది పైన 2019 ఎన్నికల టైంలో ఆయన ఎలక్షన్ కమిషన్ సంస్థ సిఇఓ. ఆ సిఇఓ గుండి తెలుగుదేశం పార్టీకి సహకరించలేదు, చంద్రబాబు నాయుడు గారికి సహకరించలేదనే ఒక ఆక్రోశం, కోపం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా ఆంధ్రజ్యోతికి ఉంది. దాన్ని ఏదో ఒక రూపంలో బయట పెట్టాలా, ఆయన ఇరుకుని పెట్టాలా, ఆయన్ని పిచ్చోడు అని ఒక ముద్ర వేయాలి, అవినీతిపరుడు అని ఒక ముద్ర వేయాలి అని చెప్పి ఒక ప్రయత్నం చేస్తాను. అంటే ఆయన డిమోరల్ చేయడానికి, ఆయన డిమోట్ చేయడానికి, ఆయనకి లూప్ హోల్లో వేయడానికి ఏదో ఒక ముద్ర వేయాలి. కాబట్టి ఆయన పైన ఒక ముద్ర వేసే కార్యక్రమం ఆంధ్రజ్యోతి ఇవ్వాలి కాదు. ఇంకా దీనికి సంబంధించి ఇంకా 2-3 స్టోరీలు కూడా రాసింది కూడా. ఆయన గతంలో ఎన్జీటీ కట ఇంకో దేనికో ఎన్జీటీ హైకోర్టు సుప్రీంకోర్టులకు అసత్య నివేదికలు అని చెప్పాను. ఎన్జీటీ హైకోర్టు సుప్రీంకోర్టు నిజంగానే మీరు అన్నట్టు ఫాల్స్ స్టేట్మెంట్లు ఇస్తే చర్యలు తీసుకోవా? కంటెంప్ట్ కాదా? అంటే మీకే తెలిసిందా? హైకోర్టు సుప్రీంకోర్టు ఎన్జీటీ కంటే కూడా మీకు తెలిసింది తప్పుడు నివేదిక ఇచ్చిందని. అంటే మీరు కోరుకున్న విధంగా నివేదిక ఇవ్వాలా? అందులో తప్పుందా ఒప్పుందా పక్కన పెడితే ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీ కోరుకున్న విధంగా ఆ సంబంధిత గోపాలకృష్ణ ద్వివేది కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ నివేదికలు రిపోర్ట్లు ఇచ్చుంటే వీళ్ళు మంచివాళ్ళు అయిపోయేటోళ్ళు, వీళ్ళు ఆనిముత్యాలు అయ్యేటోళ్ళు. మీకు అనుకూలంగా మీరు కోరుకున్న విధంగా ఆ రిపోర్ట్లు ఇవ్వలేదు అని కాబట్టి ఈయన మీద ఒక పిచ్చోడు అనే ముద్రేసి, అవినీతిపరుడు అనే ఒక ముద్రేసి ఆయన చేయాలనే కార్యక్రమం జరుగుతుంది. దొంగరాతల ద్వివేది అట. నిజంగానే దొంగరాతలు ఇచ్చి హైకోర్టుకి సుప్రీంకోర్టుకి ఎన్జీటీకి ఇస్తే ఏదన్నా రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ భద్రంగా ఉంటుంది, మార్క్ అయింది కోర్టులో, దాన్ని తీయండి బయటికి. దొంగది అయితే కోర్టే తీసుకుంటుంది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద. దీంట్లో మీరు దొంగరాతలు రాసుకుంటా రికార్డెడ్ ఎవిడెన్స్ కదా. ఎన్జీటీ అంటే ఒక కోర్టు, హైకోర్టు కోర్టే, సుప్రీంకోర్టు కోర్టు, అపెక్స్ కోర్టు అది. మళ్ళీ అక్కడ నిజంగానే మీరు అనుకున్నట్టు ఈయన ఇచ్చి ఉంటే ఇంకోటి ఏమంటాడు? ప్రఫార్మా పేరు నింపి కింద స్టాంపులట. జగన్ సర్కార్ హయాంలో ఇది కలెక్టర్ల తీరు, అసత్య నివేదికలట. అంటే గొర్రెల లెక్క సంతకాలు పెట్టారు కలెక్టర్లు ఏం చూసుకోకుండా. అంటే కలెక్టర్లు అంటే మీకు అంత చులకన? అంటే దీంట్లో ఏం లేదు. తెలుగుదేశం పార్టీకి ఆంధ్రజ్యోతి కోరుకున్నట్టు నివేదికలు ఇవ్వలేదు, ఈయన వాళ్ళకు అనుకూలంగా పనిచేయలేదు. కాబట్టి ఈయన మీద ఒక ముద్ర వేయాలి, ముద్రేసే కార్యక్రమం స్టార్ట్ అయింది. మీరు ముద్రలు వేస్తే కావు. హైకోర్టు సుప్రీంకోర్టుకి ఎన్జీటీకి నిజంగానే నివేదికలు ఇచ్చి ఉంటే అది రికార్డ్ అయింది. దాంట్లో ఏమన్నా ఫాల్స్ స్టేట్మెంట్ కానీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటే కోర్టులు చర్యలు తీసుకుంటాయి. మీరు దాన్ని బయట పెట్టచ్చు. దాన్ని బయట పెట్టకుండా వాళ్ళకి ఇచ్చిండు అసత్య ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, ఫాల్స్ మీరు మొత్తుకోవటం ఎందుకు? కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు కదా. ఇదంతా ఏంటంటే వాళ్ళకి సహకరించలేదనే ఒక ఇది తప్ప వేరే ఏం లేదు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి.